మీరెప్పుడైనా నాలాగా తింగర పనులు చేస్తూ ఉంటారా? నేను ఎన్ని సార్లు వండుతూనే ఉన్నా మళ్ళీ ఒక్కొక్కసారి దారి తప్పిపోయినట్టు తింగర పనులు చేస్తూనే ఉంటాను. ఏంటి తింగర పనులు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మా సారు ఇవి చేపలు తెచ్చాడు. ఇవి గడ్డి జల్లలంటారు వీటిని. ఇవి బాగా క్లీన్ చేసి వాళ్ళే ఇచ్చారు. నేను ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేశానులెండి. ఇవి ఇంత పొడుగున్నాయి కదా! ఇవి చూసుకొని ఏంటి ఇవి పొడుగున్నాయి కదా! ఇవి కట్ చేయాలి అని కొంచెమైనా ఆలోచించాలా నా బుర్ర ఆలోచించకుండా కొత్త కొత్త ప్రయోగం చేసినట్టు ఈ పొడుగునే వండుదాం, ఇలాగే వండేద్దాం అని చెప్పి ట్రై చేశాను. అప్పటికి మా సార్‌కి చూయించాను. అంటే అత్తమ్మ లేదు కదా! ఇంకా ఇవి ఇలాగే వండేయాలని అడిగితే వండేయి చిన్నది చూపించానని అన్నాడు. వండేయి పర్లేదు అని అన్నాడు. తీరగా అండి వంట చేశాక ఆ కూర చూస్తే అంటే కూరేం టేస్ట్ పోలేదు. కాకపోతే ఆ చేపలు పొడుగ్గున్నాయి కదా! ఒక్కటి తింటేనే కడుపు నిండినట్టు అనిపించిందంట. నేను అస్సలు తినలేదు. నాకేంటో వాటిని చూస్తే పాములు చూసినట్టే అనిపించినాయి అన్నమాట. అప్పటికి ఇవి ఏంటి ఇలా ఉన్నాయని నాకు డౌట్ వచ్చింది. అత్తమ్మ అయితే వాటిని 2, 3 భాగాలు కట్ చేసి వంట చేసేస్తది. నేను ఇంకా ఆమె లేదు కదా! ఇలా చేసిద్దిలే ఎప్పుడు అని చెప్పేసి అందులో ఒకటి బాగా ఆలోచించానండి. ఆలోచించి ఏం కాదులే ఇలాగే చేసేస్తది అని అనుకొని నేను చేసేసాను. కూర అయితే బాగానే వచ్చింది కదండీ! కొంచెం ఏదోలా అనిపించింది అనమాట. అవి చూస్తే పొడుగ్గా అనిపించింది. అత్తమ్మ ఆ రోజు మధ్యాహ్నమే వచ్చేసింది ఇంకా. నేను కూర చేశాను అత్తమ్మ చూడు ఎలా చేశాను అంటే, ఏంటమ్మా ఇంత పొడుగు పెట్టి ఇట్లా వండినావు, వీటిని కట్ చేయాలి ఇలా వండరాదని చెప్పింది. నాకైతే తెలియదు అత్తమ్మ, మీ అబ్బాయికి అప్పటికి చూపించాను, అయినా కూడా వండేసి అంటే ఆయన ఏమంటున్నాడు, నువ్వు చిన్నది చూపించావు నాకేం పెద్దది చూపించలేదని మా ఇద్దరికి వాదన. ఇంకా కూర అయితే మిగలలేదు, అది తినేసారు. మధ్యాహ్నం వంట చేశాను అనమాట. ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి. సో కూర అయితే బాగుంది లేకనమ్మ, చేపలు అంత పొడుగు ఉంటే తినబుద్ధి కాదు. చూడు నువ్వే నేనున్న మా ఇంట్లో పనిచేసే పిల్లోడు తినలేదనమాట. ఒక్కటంటే ఒక్కటి కూడా వేసుకోలేదు. వాడన్నా ఒకటో సగమే వేసుకున్నాడు. నేను అస్సలు ముట్టుకోలేదు. నాకు ఎట్లనో అనిపించింది. నేనేమో ఫ్రై చేసుకున్నాలేండి కట్ చేసి. ఇక మా సార్ అంటున్నాడు, నువ్వైతే ఫ్రై ముక్కలు అయితే మంచిగా 2 ముక్కలు వాటిలో 2 ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నా, ఇవైతే ఇలా చేసావేంటి అని అన్నాడు. ఇంకా ఏమో నాకు ఫస్ట్ తెలియలేదు, హడావిడిగా చేశానులే ఏమనుకోకు అని చెప్పేశాను. అయితే పోనీలే ఏమనలేదు. మా సార్ ఏమండు, కాకపోతే ఎప్పుడు వండుతావు కదా తెలుసుకోవాలి కదా అని అన్నాడు. నేను అప్పటికి నిన్ను అడిగాను కదా అని నువ్వు నాకు చిన్నది చూపించావని ఆయన నేను కాసేపు వాదన పెట్టుకొని ఇంకా అటు ఇటు అయితే అది తినేశారు. మా అత్తమ్మ ఏమో నవ్వుతూ ఉంది, పర్లేదులే అప్పుడప్పుడు ఒక్కొక్క మిస్టేక్ ఇలా జరుగుతాయమ్మా పర్లేదు, కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకోవాలి, ఎప్పుడు అలాగ వంట చేయరాదని చెప్పింది. ఇవి గడ్డి జల్లలు అంటారండి. వీటికైతే చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ ఏం తినను. నేను తింటే జిలాబీ చేప, బొచ్చ, రవ్వలు ఇవే తింటా. ఇట్లాంటి చేపలు అయితే నేను తినను. అట్లా అవి కూడా ఫ్రై చేస్తే 1, 2 తింటా అంతే. మా సార్ నన్ను అంటాడు కానీ ఫ్రై ముక్కలు ఆయనకే ఎక్కువ వేస్తాను, నేనైతే తక్కువ తింటానండి. ఏదైనా నాకు జిలాబీలన్నా బొచ్చలు అని చెప్పాను కదా, అవి అయితేనే ఫ్రైలు అయినా ఎక్కువ తింటాను. అవి కూడా 2, 3 పీసులు. ఫ్రై ముక్కలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అవి కూడా చూపించాలనుకున్నాను కానీ ఇప్పటికే లెంత్ ఎక్కువైందని చూపించలేదు. అట్లా జరిగిందండి. అప్పుడప్పుడు పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. మీకు కూడా ఇలా జరిగిందా, ఏమైంది నాకు కామెంట్ చేయండి. ఊరికే చేపలు పెడతావేంటమ్మా అని అనుకోకండి. చేపలే చేపలు మా ఇంట్లో. ఇంకా ఇక నుంచి అయితే ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి వెజిటేబుల్స్ కర్రీస్ చేస్తూ ఉంటాను. కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను. చాలా కూరగాయలు తెచ్చేసాను. ఇంకా మీకు కూడా అవి చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి. నా వాచ్ అవర్ టైము, నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుద్దా అని ఎదురు చూస్తున్నాను. ఏదో అంటారు చూడండి, కొండ ఎప్పుడు ఎక్కుతానా ఎప్పుడు దిగుతానా అన్నట్టుంది నా పరిస్థితి. నా ఛానల్ అయితే గ్రోతింగ్ అస్సలు లేదు. కొంచెం మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏంటి ఇలా చేస్తున్నావు అని అనుకోకండి. ఎందుకంటే 1 ఇయర్ అవుతుంది ఛానల్ పెట్టి. అందరూ అంటున్నారు ఇంకా 200 దగ్గరే ఉంది నీ సబ్స్క్రైబర్స్, అసలు ఏంటి నీకు వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు, ఎందుకు పెడుతున్నావు అంటున్నా కూడా
ఏదో ఒక ఆశ అండి. ఎంతోమంది సక్సెస్‌ని చూసారు యూట్యూబ్‌లో. నేను కూడా ఏదో ఒక రోజు చూడకపోనాను ఒక ఆశతో పెడుతున్నాను. మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇగ చూడండి ఎంత పొడుగొచ్చిందో. ఇంక నాకైతే ఏదోలా అనిపిచ్చేసింది. మా సార్ అయితే నవ్వు మా ఫ్యామిలీ అంతా నవ్వేసుకొని తినేసారు. కూర అయితే మిగలలేదు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. సీ యూ టుమారో.